హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తుంటారు కదా, నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంది. ఇదే వీడియోని మీరు వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో కూడా పెట్టుకోవచ్చు. సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూస్తున్నారు కదా, అలాంటి వీడియో అనేది మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ అలర్ట్ మోషన్ లింక్ అనేది ఇచ్చాను, ప్రో వెర్షన్ అనమాట. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, నాకు ఒక బ్రదర్ అని కమెంట్ చేశారు అలర్ట్ మోషన్ అప్లికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలనేసి. అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి లింక్పై క్లిక్ చేశారనుకోండి డౌన్లోడ్ బటన్ అనేది వస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి. ఎటువంటి వాటర్ మార్క్ అనేది మీకు ఉండదన్నమాట. సో మీకు డిస్క్రిప్షన్లో దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయడానికి ఏం లేదు, మీ ఫొటోస్ అనేవి రీప్లేస్ పెట్టుకోండి. అలాగే దీనికి కావాల్సిన ఒక పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను, ఆ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఆ వీడియో ఎలా యాడ్ చేయాలి అనేది ఈ వీడియో ఎండ్లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫొటోస్ ఎలా రీప్లేస్ పెట్టుకోవాలనేది చూద్దాం. కెమెరా అనేది ఆన్ చేసుకోండి. కెమెరా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ మంత్ అండ్ డేట్ కనిపిస్తుంది కదా, ఇందులో మీ డేట్ అనేది రీప్లేస్ పెట్టుకోండి. పెట్టుకోవడానికి కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ గ్రూప్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇలా స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ గ్రూప్ అనేది కనిపిస్తుంది, చూస్తుంటారు కదా. సో దీంట్లోని ఇక్కడ 12th అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేయండి. తర్వాత మీ డేట్ ఎప్పుడైతే ఉందో ఆ డేట్ అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్గా నేను 10th సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ జూన్ మంత్ ఉంది కదా, ఇందులో మీకు సంథింగ్ ఏదైనా సరే మీ మంత్ ఎప్పుడైతే ఉందో ఆ మంత్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను జూలై సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేశాను, బ్యాక్ వచ్చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ అనేది మళ్ళీ ఓపెన్ చేయండి. చూస్తుండ్రు కదా, ఇక్కడ మీ మంత్ అండ్ డేట్ అనేది రీప్లేస్ అయిపోయింది. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ విషింగ్ యూ అనేసి ఉంది, దాని తర్వాత ఫోటో రీప్లేస్ అని కనిపిస్తుంది కదా, అదే ఇప్పుడు మనం రీప్లేస్ అనేది పెట్టుకోవాలి. ఫోటో రీప్లేస్ పెట్టుకోవడానికి గ్రూప్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫోటో కనిపిస్తుంది, ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత రైట్ సైడ్ కార్నర్లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఫోటో అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఇన్కేస్ మీకు అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. చూస్తుంటారు కదా, నేను చేసుకుంటున్నా. సో ఇట్లా చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఫ్రెండ్స్, మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత చూశారు కదా, ఫోటో అనేది యాడ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత దాని తర్వాత ఇంకో ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. ఫోటో రీప్లేస్ పెట్టుకోవడానికి ఇక్కడ ఫోటో గ్రూప్ 2 అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్ పై క్లిక్ చేయండి. ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. తర్వాత కరెక్ట్గా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, చూస్తుంటారు కదా. సో ఇట్లా మీకు మీ ఫోటో మీకు నచ్చినట్లు ఇట్లా జూమ్ అనేది చేసుకోవచ్చు, లేదా మీ ఫోటోకి సరిపోయేటట్టు ఇట్లా పెట్టుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఫోటో అనేది యాడ్ అయిపోయింది. తర్వాత లాస్ట్ ఫోటో కూడా సేమ్ ఇలానే రీప్లేస్ పెట్టుకోవాలి. సో మిగతా ఫొటోస్ కూడా సేమ్ ఇలానే రీప్లేస్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్, తర్వాత లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఫోటో పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఎవరిదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా పెట్టుకోండి. ఆల్మోస్ట్ అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది. సో ఫ్రెండ్స్, అన్ని ఫొటోస్ కూడా సేమ్ ఇలానే రీప్లేస్ అనేది పెట్టుకోండి. లాస్ట్లో ఇంకో చిన్న మాట మీకు చెప్పాలి ఫ్రెండ్స్, అది ఇంకా నేను చెప్పలేదు, సో చెప్తాను. ఇప్పుడు మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఫొటోస్ అన్నీ మనం యాడ్ చేసినట్టే లాస్ట్లో ఒక ఫోటో అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పేరు అనేది ఉంది, చూస్తుంటారు కదా, ఇందులో మీ పేరు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కిందికి స్క్రోల్ చేయండి.
స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి మీ పేరు అనేది ఇందులో ఎంటర్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్ ఇంకో మాట కూడా చెప్పడం మర్చిపోయాను. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫాంట్ ఎలా ఇంపోర్ట్ చేయాలంటే ఒకసారి బ్యాక్ వచ్చి నేను చూపిస్తాను. టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ పైన ఫాంట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ పై క్లిక్ చేయండి. తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ అక్కడ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పై క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ పై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఫాంట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. తర్వాత ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫ్రెండ్స్ లాస్ట్లో మీకు చెప్పడం మర్చిపోయాను, ఫోటో గ్రూప్ పై క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో మాత్రం పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి. మీకు పిఎన్జీ ఫార్మాట్లో ఎలా కన్వర్ట్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో నేను చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసారనుకోండి. ఆ వీడియో చూస్తే హెచ్డి క్వాలిటీలోని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో నేను స్టార్టింగ్లో డైరెక్ట్ ఫోటో రీప్లేస్ పెట్టుకునే చూపించాను కనుక మీకు అర్థం కాదు. సో ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్పై క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఎక్కడైతే ఉందో ఆ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. నేను ఒకసారి ఫోటో రీప్లేస్ పెట్టి చూపిస్తాను. ఓకే, ఫోటో ఇట్లా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో చూశారు కదా, ఫోటో అనేది అట్లా యాడ్ అవుతుందన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా అక్కడ ఉంటుంది. సో ఇట్లా మీ ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్, చూస్తుంటారు కదా. సో ఇట్లా ఉంటుందన్నమాట, చూశారు కదా, బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ వెనకతల ఆల్మోస్ట్ ఉంటుంది. మీరు ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్లోకి వచ్చేసి డిస్క్రిప్షన్లో దీనికి కావాల్సిన ఒక వీడియో లింక్ అనేది ఇచ్చాను, పార్టికల్ వీడియో అనమాట. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తర్వాత మీడియాపై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న పార్టికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఒకసారి సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ ఉందంటే ఒకసారి చూద్దాం. వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత అదే వీడియోపై మళ్ళీ క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఇట్లా ఆన్ చేసుకున్న తర్వాత ఈ కెమెరాని కాస్త బ్యాక్ వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి రొటేషన్ ఆప్షన్పై క్లిక్ చేసి ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. 90 degreesలో ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది ఫుల్ అయిపోతుంది, అంటే కరెక్ట్గా స్క్రీన్కి ఫిట్ అనేది అవుతుంది. తర్వాత బ్లెండింగ్ ఆప్షన్పై క్లిక్ చేసి లైటింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి ఎఫెక్ట్ పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో విగ్నెంట్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత ఓకే పై క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్లో పెట్టుకొని మళ్ళీ దీన్ని ఒక 45% ఇట్లా పెట్టుకోండి, లేదా 42 ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం 42 ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా 42% పెట్టుకోండి. సో ఒకసారి నేను పెట్టి చూపిస్తాను. ఓకే, ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. మళ్ళీ ఎఫెక్ట్ పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ పైన సెర్చ్ బార్లో బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత వస్తుంది, దానిపై క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్లో ఇట్లా పెట్టుకోండి. తర్వాత అదే ఎఫెక్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ కాంట్రాస్ట్ అనేది 59% ఇట్లా పెట్టుకోండి. ఓకే, ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ చూస్తుంటారు కదా, ఇట్లా ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఇట్లా చూస్తుంటారు కదా, వీడియో అనేది ఇట్లా ఉంటుందన్నమాట. చాలా మంచి ఎఫెక్ట్తో వచ్చింది ఫ్రెండ్స్. వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. మీ నుంచి నేను ఆశించేది ఇది ఒకటే, లైక్ చేసి సపోర్ట్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత
ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.